నమస్తే. గుమ్మతి పాడ్‌కాస్ట్‌కి స్వాగతం. జనరల్‌గా మన ఇళ్లల్లో పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి కదా! కొన్ని అరేంజ్ మ్యారేజెస్ జరుగుతూ ఉంటాయి. అంటే అవి రేర్ కేస్‌లో జరుగుతున్నాయి. అన్ని లవ్ మ్యారేజెసే. కాకపోతే కొన్ని ఇళ్లల్లో అరేంజ్ మ్యారేజెస్ కూడా జరుగుతూ ఉన్నాయి. ఒక 100కి 20% అయితే జరుగుతూ ఉన్నాయి. ఆ 20%లో అమ్మాయి తెచ్చే కట్న కానుకలు అవి ఉంటాయి కదా! అవేం చేస్తారంటే అత్తగారి తరపు వాళ్ళందరూ విచ్చలవిడిగా వాడేస్తూ ఉంటారు. అటు డబ్బులు కానీ, ఇటు వస్తువులు కానీ విచ్చలవిడిగా వాడేస్తూ ఉంటారు కోడలు గారివి. అప్పుడేమవుతుందంటే కోడలికి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వస్తుంది. అన్నీ నా డబ్బులన్నీ వాడేస్తున్నారు, డబ్బులన్నీ ఇంట్లోకి పెట్టి ఏవేవో చేస్తున్నారు, అప్పులు కట్టేస్తున్నారా, ఇంట్లో ఖర్చులకు వాడుతున్నారా అని చెప్పేసి ఆమె ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతుంది అనమాట. అలాంటప్పుడు ఏమవుతుందంటే వేరే దాని మీద పెట్టి ఆ సబ్కాన్షియస్ మైండ్లో అది ఇరిటేషన్ వస్తుంటే వేరే దాని మీద పెట్టి గొడవలు పెట్టుకుంటూ ఉంటుంది అనమాట కోడలు అత్త మీద. ఇక అత్త ఏదన్నా చిన్న మాట అన్నా కూడా భరించలేకపోవడము, మాటకు మాట అనేయడము, ఇలాంటి గొడవలన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. అప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ కూడా మనస్పర్ధలు వస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఏం చేస్తామంటే మీరు ఏం చేస్తారంటే అత్తగారు ఈ అప్పులు అవి ఇవి ఏమీ కట్టుకోకుండా అమ్మాయి తెచ్చే కట్న కానుకల మీద ఆధారపడకుండా మ్యాక్సిమం కొంత బ్యాంక్ బ్యాలెన్స్ లేదంటే అగ్రికల్చరల్ ల్యాండ్స్ లాంటివి ఉంటే వాటి మీద మీదేదో మీరు బతకండి. అమ్మాయి కట్న కానుకలు ఏమి డిస్టర్బ్ చేయకండి. కావాలంటే పుట్టే పిల్లలకి వాటిని వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేయండి తప్ప మీరైతే ఇంట్లోకి వాడుకోకండి. ఎందుకంటే అది కరెక్ట్ కాదు. అమ్మాయికి ఏదో అత్తగారింటికి వెళ్తుంది, ఇన్సెక్యూర్గా ఉంటుందని కట్న కానుకలు అనేటివి పూర్వకాలంలో అవి ఆమోదించబడ్డాయి. అవి మనం ఇంట్లోకి విచ్చలవిడిగా వాడుకోవడానికి కాదని దాని అర్థము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.